వెల్కమ్ టు అపరాజిత ఆస్ట్రోస్ అండ్ సొల్యూషన్స్. సో, ఈరోజు మన టాపిక్ అష్టలగ్నాల వారికి హంస మహాపురుష యోగం ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందామండి. సో, ఇదివరకే మనం హంస మహాపురుష యోగం ఎలా ఫార్మ్ అవుతుంది? దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మనం తెలుసుకున్నామండి. ఇది పార్ట్ 2 అండి. సో, ఇందులో మేషం, అలాగే మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనస్సు, మకరం, మీనం. ఈ 8 లగ్నాల వారికి వాళ్ళకి ఆస్ట్రాలజీ తెలియకపోయినా సరే, మీ జన్మ జాతకాన్ని మీరు ముందు పెట్టుకోండి. ఈ వీడియో చూస్తూ మీ జన్మ జాతకంలో అంటే మీరు ఒకవేళ మేషలగ్న జాతకులు. ఇప్పుడు నేను మేషలగ్నం గురించి చెప్తాను కంటిన్యూయేషన్‌లో ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూయేషన్‌లో. మీరు మేషలగ్న జాతకులైతే గనక మీ జన్మ జాతకాన్ని మీరు ముందు పెట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గురుగ్రహం మీ జన్మ జాతకంలో ఉంటే గనక మీకు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి. సో, ఇంకా హంస మహాపురుష యోగం గురించి క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మీరు పార్ట్ 1 వీడియో చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో, ఫర్దర్‌గా ఇప్పుడు మనం డీప్ డైవ్ చేద్దామండి. అంటే ఇప్పుడు 8 లగ్నాల వారికి హంస మహాపురుష యోగం ఉందో లేదో ఎలా తెలుసుకుందాం అనేది తెలుసుకుందామండి ఇప్పుడు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదండీ! మేషలగ్నం వారికి. ఒకవేళ మీరు మేషలగ్న జాతకులైతే గనక మీ జన్మ జాతకాన్ని మీరు ముందు పెట్టుకోండి. ఇప్పుడు మీకు లగ్నం నుంచి నాలుగో భాగం అంటే నాలుగో పార్ట్‌లో ఫోర్త్ పార్ట్ అంటే ఫోర్త్ హౌస్‌లో గురువుంటే కనక మీకు ఈ పంచమహాపురుష యోగాల్లో హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి. ఇప్పుడు మీరు ఏ లగ్నమో అసలు మీకు తెలీదనుకుందాం. అసలు నాది మేష లగ్నమో కాదో నాకు తెలియదండి అంటే, నేను కింద భావము, రాశి అని కింద నేనొక వీడియో పెడతానండి. ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఆ వీడియో చూస్తే, మీరు ఏ లగ్న జాతకులు అనేది మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏ లగ్నమో మీకు క్లారిటీగా తెలిస్తే ప్రాబ్లమ్ లేదు. మీరు మేష లగ్నం అని కరెక్ట్‌గా తెలిస్తే మీ జన్మ జాతకాన్ని ముందు పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా గురువు అదే ఇంట్లో కనుక ఉంటే కనుక మీ జన్మ జాతకంలో, అప్పుడు మీకు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి. ఇప్పుడు మిథున లగ్న జాతకులకు చూద్దామండి. సో, ఇప్పుడు మీరు మిథున లగ్న జాతకులైతే కనుక, ఇప్పుడు మీ జన్మ జాతకాన్ని ముందు పెట్టుకోండి. ఇప్పుడు గురువు అని 2 హౌజుల్లో ఉంది గదండీ! 2 పార్ట్స్‌లో 2 బాక్సుల్లో ఉంది గదండీ! మీ జన్మ జాతకంలో గూడా ఈ 2 బాక్సుల్లో ఏదైనా ఒక బాక్స్‌లో గురువు ఉంటే గనక, మీకు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి. ఒకవేళ మీది మిథున లగ్నమో కాదో అని మీకు డౌట్ ఉందనుకోండి, నేను కింద ఒక వీడియో పెడతానండి డిస్క్రిప్షన్‌లో భావము, రాశి అని. మీరు ఆ వీడియో చూసారంటే, మీరు ఏ లగ్న జాతకంలో కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. కర్కాటక లగ్నం వారికి తెలుసుకుందామండి. ఒకవేళ మీరు కర్కాటక లగ్న జాతకులని మీకు కన్ఫర్మ్‌గా తెలిస్తే గనక, మీ చార్ట్ మీరు ముందు పెట్టుకోండి. మీరు చార్ట్‌లో సేమ్ మీకు కనబడుతుంది కదండీ! ఒక బాక్స్‌లో గురువున్నాడు కదండీ! అదే బాక్స్‌లో గనక మీకు గురువుంటే కనుక, మీకు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుంది. ఒకవేళ మీకు ఈ కర్కాటక లగ్నం అని మీకు తెలియకపోతే గనక, నేను కింద భావము, రాశి అని ఒక వీడియో పెడతానండి. ఆ వీడియో చూస్తే గనక మీరు ఏ లగ్న జాతకులు మీరు కర్కాటక లగ్న జాతకులా కాదని ఎలా తెలుసుకోవాలనేది మీకు తెలుస్తుందండి. కన్యా లగ్నం వారికి చూద్దామండి. ఇప్పుడు మీరు కన్యా లగ్న జాతకులైతే మీకు ప్రాబ్లమ్ లేదండి. మీ జన్మ జాతకాన్ని ముందు పెట్టుకోండి. మీ జన్మ జాతకంలో ఇక్కడ మీకు గురువు అని 2 హౌజుల్లో కనపడుతుంది గదండీ! ఆ 2 బాక్సుల్లో ఏదైనా ఒక బాక్స్‌లో మీకు గురువు ఉంటే గనక, మీకు హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి. ఒకవేళ మీకు కన్యా లగ్నమా కాదా అని మీకు డౌట్ ఉంది. అప్పుడు ఏం జేయాలంటే కింద భావము, రాసి అని ఒక వీడియో లింక్ పెట్టాను. ఆ వీడియో చూస్తే గనక మీరు ఏ లగ్న జాతకులో మీరు తెలుసుకోవచ్చు. మనం తులా లగ్నం వారికి చూద్దామండి. సో, ఇప్పుడు మీది తులా లగ్నం అని మీకు తెలిస్తే గనక ప్రాబ్లమ్ లేదు. తులా లగ్నం వారికి ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది గదండీ! ఒక బాక్స్‌లో గురువున్నాడు గదండీ! అదే బాక్స్‌లో మీ జన్మ జాతకంలో గూడా గురువున్నాడనుకోండి, మీకు హంస మహాపురుష యోగం వర్తిస్తుంది. ఒకవేళ మీకు కూడా తులా లగ్నం అని మీకు కన్ఫర్మ్‌గా తెలీదనుకుందాం. అప్పుడు నేను కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్‌లో భావము, రాసిన ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో చూస్తే గనక మీరు ఏ లగ్న జాతకులనేది మీకు తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరొక ధనుర్లగ్న జాతకులని మీకు కన్ఫర్మ్‌గా తెలుసనుకుందాం. ఒకవేళ మీకు ధనుర్లగ్నం అని తెలిస్తే మీ జన్మ జాతకాన్ని ముందు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 బాక్సుల్లో గురువుంది గదండీ! మీ జన్మ జాతకంలో గూడా ఈ 2 బాక్సుల్లో ఏదైనా ఒక బాక్స్‌లో గురువుంటే గనక మీకు హంస మహాపురుష యోగం వర్తిస్తుంది. ఒకవేళ మీకు ధనుర్లగ్నం అని మీకు తెలియకపోతే గనక కింద భావము, రాశి అని డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ పెట్టానండి. ఒక వీడియో లింకు. అది చూస్తే మీరు ఏ జన్మ జాతకులో అంటే ఏ లగ్న జాతకులని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మకర లగ్న జాతకులు తెలుసుకుందామండి. మీరు మకర లగ్న జాతకులని మీకు కన్ఫర్మ్‌గా తెలిస్తే గనక ప్రాబ్లమ్ లేదు. మీ జన్మ జాతకాన్ని ముందు పెట్టుకోండి. ఇప్పుడు గురువు అని ఒక బాక్స్‌లో కనపడుతుంది గదండీ! సేమ్ మీ జన్మ జాతకంలో గూడా అదే బాక్స్‌లో గురువుంటే గనక మీకు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి. ఒకవేళ మీకు మకర లగ్నం జాతకులని మీకు తెలియకపోతే గనక నేను కింద భావము, రాసి అని ఒక వీడియో లింక్ పెట్టానండి. ఆ వీడియో చూస్తే గనక మీరు మకర లగ్న జాతకులా కాదా అని మీరు తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం లాస్ట్ మీన లగ్న జాతకులకి తెలుసుకుందామండి. మీరు మీన లగ్న జాతకులైతే ప్రాబ్లమ్ లేదు. మీ జన్మ జాతకాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు గురువు అని 2 బాక్సుల్లో ఉంది గదండీ! ఈ 2 బాక్సుల్లో మీ జన్మ జాతకంలో గూడా గురువు ఎక్కడన్నా ఈ 2 బాక్సులు ఏ ఒక్క బాక్స్‌లో గురువున్నా సరే మీకు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుందండి.
ఒకవేళ మీరు మీనలగ్న జాతకులని మీకు తెలీదనుకుందాం. డౌటుందనుకుందాం. నేను కింద భావము, రాశి అని ఒక వీడియో పెట్టానండి. లింక్ పెట్టాను డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్ ఓపెన్ చేస్తే గనక మీరు ఏ లగ్న జాతకులో మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి మీకు మీరే. ఆస్ట్రాలజీ తెలియకపోయినా సరే. మీరు ఆల్రెడీ ఇది పార్ట్ 2 అండి వీడియో ఇది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో నేను పోస్ట్ చేశాను. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. హంస మహాపురుష యోగం ఎలా ఫార్మ్ అవుతుంది? అలాగే ఈ హంస మహాపురుష యోగం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. అలాగే నేను పంచమహాపురుష యోగాల్లో భాగంగా ఆల్రెడీ శశమహాపురుష యోగం గురించి, మాలవి యోగం గురించి ఒక వీడియోస్ చేసి పెట్టానండి. ఆ వీడియోస్ కూడా మీరు తెలుసుకోవచ్చండి. అలాగే అపరాజిత ఆస్ట్రో సైన్స్ సొల్యూషన్ ఛానెల్‌ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ అండి.